హలో అండి. నమస్కారం. సిరి ఎంటర్టైన్మెంట్ ఛానల్కి స్వాగతం. నా పేరు రోజా. ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ నీ ప్రేమకై ఎదురు చూసే నీ సీత ఎపిసోడ్ 31. స్టోరీలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా నన్ను ఫాలో అవ్వండి. నా ఇన్స్టాగ్రామ్ ఐడి @రోజా సిరి ఎంటర్టైన్మెంట్. తప్పకుండా ఫాలో అవుతారు కదూ. అలాగే కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే రెగ్యులర్గా వాళ్ళకి అప్డేట్ రావాలి అంటే గంట సింబల్ ప్రెస్ చేయడం మర్చిపోవద్దండి. ఇంకా ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. అన్నపూర్ణ, ఇదెక్కడి పైత్యమే నీకు, చెప్తే వినవేమిటి? కాశీలో ఎవరో దారిని పోయే స్వామీజీ మాటలు పట్టుకుని జానకి మళ్ళీ తిరిగి వస్తుందని భ్రమపడుతూ ఇదంతా చేస్తున్నావా? అందుకేనా రామ్ పెళ్లి జరగాలని కంకణం కట్టుకున్నావు? దగ్గర ఉండి మరీ పెళ్లి జరిపించే వరకు వాళ్ళకి ఊపిరాడకుండా చేశావు. నీకేమైనా పిచ్చా? నువ్వు నీ మూఢనమ్మకాలు విసుక్కుంటూ కోపంగా అన్నాడు రాఘవయ్య. చూడండి, మొదట నేను కూడా ఆ స్వామి మాటలు నమ్మలేదు. కానీ ఆయన చెప్పింది చెప్పినట్లు జరిగింది కదా. నేను నా కళ్ళారా చూశాను. జానకి తిరిగి వచ్చే అవకాశం ఉంది అంటే అందుకోసం నేను ఏదైనా చేస్తాను. నాకు నా కూతురు కావాలి, అంతే. నీ మొహం. అయినా మన ఇంటి బిడ్డ ఆ ఇంట్లో ఎందుకు పుడుతుంది? ఆ చెప్పిన వాడికి బుద్ధి లేదు, విన్న నీకు కూడా బుద్ధి లేదు. అసలు మీ బాధ ఏమిటో నాకు అర్థం కావట్లేదండి. పోనీ నాకు బుద్ధి లేదని అనుకోండి, 1 సంవత్సరం నన్ను వదిలేయండి. నా బిడ్డతో నేను తిరిగి వస్తాను. ఇదెక్కడి గోలే నీకు? ఇల్లు వాకిలి వదిలేసి వాళ్ళ ఇంటికి వెళ్ళి కూర్చుంటావా? వాళ్ళు అసలు ఏమనుకుంటారు? నువ్వెళ్ళగానే నేను నెత్తిమీద పెట్టుకుని చూసుకుంటారు అనుకుంటున్నావా? ఒకప్పుడు జానకి చావుకి నువ్వే కారణం అంటూ రామ్ని కుక్కని కొట్టినట్లు కొట్టాము. చచ్చే వరకు తీసుకువెళ్ళాము. అది వాళ్ళకు గుర్తుండదు అనుకుంటున్నావా? నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్తే నీకు అవమానాలే తప్ప ఆదరణ దొరుకుతుంది అని అనుకోవడం నీ అవివేకం. అవన్నీ నేను చూసుకుంటానండి. మీరెందుకు ఇంత హైరాణ పడుతున్నారు? నాకు తెలుసు నేను ఆ ఇంటికి వెళ్ళడం మీకిష్టం లేదని. అందుకే ఈ గొడవంతా. రామ్ చెప్పాడు కదా నన్ను తన తల్లిలాగా చూసుకుంటానని. వెళ్ళి ఉంటాను. నాకు తెలిసి రామ్ అక్కడ నాకు ఏ లోటు రానివ్వడు. ఎవరైనా నాతో అసభ్యంగా ప్రవర్తించినా అస్సలు ఊరుకోడు. చాలా నమ్మకంగా అంటోంది అన్నపూర్ణమ్మ. పూర్ణ, చెప్పడం చెప్పాను. తర్వాత నీ ఇష్టం. ఆకలి వేస్తోంది, 2 ముద్దలు అన్నం పెడితే తిని నిద్రపోతాను. అయ్యయ్యో, నామతి మండ. టైం చూసుకోలేదండి, పదండి అంటూ భోజనం చేయడానికి కదిలారు రాఘవయ్య, అన్నపూర్ణమ్మ. అల్లారం రింగ్టోన్ వినడంతో చిన్నగా కళ్ళు తెరిచి చూసింది సీత. టైం 6 అయింది. తన నడుం చుట్టేసిన రామ్ చేతులని చిన్నగా తీసి అందల శబ్దం చేయకుండా అడుగులో అడుగు వేస్తూ విండోస్ దగ్గరికి వెళ్ళి ఓపెన్ చేసింది. సూర్యకిరణాలు సరాసరి రూంలోకి వస్తున్నాయి. టవల్ తీసుకుని వాష్రూంలోకి వెళ్ళి స్నానం చేసి చక్కగా చీర కట్టుకుని గబగబా రెడీ అయి బుక్స్ అన్నీ సర్దుకుంటూ రామ్ డైరీ కూడా బ్యాగ్లో పెట్టుకుంది. నిద్రపోతున్న రామ్ వైపు చూసి, పాపం నైట్ అస్సలు నిద్రపట్టి ఉండదు. రూంలోకి రా సీత అని చాలా రిక్వెస్ట్గా అడిగారు. నేనే ఏదో అనీజీగా అనిపించి అస్సలు రూంలోకి రాలేదు. స్టడీ ఉంది, చదువుకోవాలి అని ఏదేదో చెప్పాను. నేను సిలబస్ మొత్తం ఎప్పుడో కంప్లీట్ చేసేశాను. నిజానికి నాకు ఈ డైరీ చదివినప్పటి నుంచి బావ మీద ఎందుకనో కోపం వస్తోంది. జానకిని ప్రేమించాడని ఇంతకు ముందు కూడా నాకు తెలుసు. కానీ నిన్న బావ జానకిని ముద్దు పెట్టుకున్నాడని తెలిసినప్పటి నుంచి పిచ్చెక్కినట్లు అనిపిస్తోంది. ఈ డైరీ చదవాలనుంది. సేమ్ టైం చదవకూడదని కూడా ఉంది. ఇది చదవడం వల్ల మా మధ్య గ్యాప్ వస్తుందేమో అని భయం వేస్తుంది. అలా అని చదవకుండా ఉండలేను. ఏమైందో తెలుసుకోవాలని క్యూరియాసిటీ పెరిగిపోతోంది. నా వల్ల నైట్ అంతా నిద్ర లేకుండా ఉన్నాడు. నన్ను చాలా టైట్గా హగ్ చేసుకుని నిద్రపోయాడు. పాపం బావ, ఫుల్ డిసప్పాయింట్ చేశాను నేను. ఇప్పుడు మంచి నిద్రలో ఉన్నాడు. డిస్టర్బ్ చేయడం ఎందుకు? టైం జస్ట్ 7:30 అయింది. నాకంటే డాన్స్ ప్రాక్టీస్ ఉంది కాబట్టి ఎర్లీ మార్నింగ్ లేవాలి. ఆయన కాసేపు నిద్రపోవచ్చు కదా. అత్తయ్యకి చెప్పి వెళ్తాను అనుకుంటూ వంటింట్లో పనిచేస్తున్న అరుంధతి దగ్గరికి వచ్చింది సీత. అత్తమ్మ, ఆయన నిద్రపోతున్నారు. ఇంకొక 1 అవర్ తర్వాత నిద్రలేపు అత్తమ్మ, క్లినిక్కి వెళ్ళాలి కదా.
అదేంటే నువ్వెక్కడికెళ్తున్నావు? నాకు డాన్స్ ప్రాక్టీస్ ఉందత్తమ్మా. డాన్స్ క్లాస్‌కి వెళ్తున్నాను. ప్రాక్టీస్ చేయాలి కదా! సర్లే. అయినా వాడి గురించి నువ్వు చెప్పాలా? నేను చూసుకుంటానులే. ముందు నువ్వు కాఫీ తాగు అంటూ కాఫీ చేతికందించింది అరుంధతి. థాంక్స్ అత్తమ్మా అంటూ కాఫీ తీసుకుని కొంచెం తాగి, "హ్మ్. సూపర్ అత్తమ్మా! చాలా బావుంది" అంటూ కాంప్లిమెంట్ ఇచ్చింది. సీత ఎక్స్‌ప్రెషన్స్ చూసి అరుంధతి చిన్నగా నవ్వుతూ తన పనులు తాను చేసుకుంటోంది. కాఫీ తాగి షింక్‌లో ఆ కప్పు పెట్టేస్తూ, "సరే అత్తమ్మా నేను మరి వెళ్ళొస్తాను." "మళ్ళీ ఎప్పుడొస్తావే?" "అదేంటత్తమ్మా అలా అడుగుతావు? నీకు తెలుసు కదా! అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నా గురించి స్టూడెంట్స్ ఉంటారు. వాళ్ళందరికీ క్లాస్ చెప్పి, నేను కూడా డాన్స్ ప్రాక్టీస్ చేసి కాలేజ్‌కి బయలుదేరతాను. తిరిగి రావడం సాయంత్రమే కదా!" "అంటే రోజూ కొంచెం లేట్‌గా వెళ్తున్నావు కదే సీత! నేనింకా వంట చేయలేదు. క్యారియర్ తీసుకెళ్ళవా?" "వద్దులే అత్తమ్మా క్యాంటీన్‌లో తినేస్తాను. లేకపోతే అమ్మ ఇస్తుంది. మరేం పర్వాలేదు. ఇప్పటికిప్పుడు నువ్వు వెళ్ళి క్యారియర్ కట్టమంటే పవిత్రకి కూడా కంగారుగా అనిపిస్తుంది. నేను బావ చేత పంపిస్తాను సరేనా?" "వద్దు అత్తమ్మా ఆయనకి చాలా వర్క్ ఉంటుంది. ఇబ్బంది పెట్టడం ఎందుకు?" "ఆ? ఏంటే నువ్వు? మీ బావ మీద మరీ అంత ప్రేమ చూపించొద్దు. క్యారియర్ తెచ్చిస్తే మీ బావకేమీ నీరసం రాదులే. నువ్వు నీ ప్రేమ. వెళ్ళిరా" చిన్నగా కసిరింది అరుంధతి. "సరే అత్తమ్మా" అని నవ్వుతూ బ్యాగ్ భుజాన వేసుకుని వాక్బుల్ డిస్టెన్స్లో ఉన్న తన పుట్టింటికి వెళ్ళి డాన్స్ క్లాస్కి అటెండ్ అయి పిల్లలందరికీ క్లాసులు చెప్పి తాను డాన్స్ ప్రిపేర్ అయ్యేసరికి టైం 8:30 అయ్యింది. బావ లేచి ఉంటాడా? అత్తమ్మ కాఫీ ఇచ్చిందా లేదా? చెప్పకుండా వచ్చేశానని కోపం వస్తుందేమో. మా ఇద్దరి మధ్య గొడవలు రాకూడదు అనుకుంటూ రామ్ ఫోన్కి మెసేజ్ చేసింది సీత. బావా నువ్వు మంచి నిద్రలో ఉన్నావని డిస్టర్బ్ చేయలేదు. అందుకని చెప్పకుండా వచ్చేశాను. ఈవినింగ్ వచ్చాక మాట్లాడుకుందాము. నేను కాలేజ్కి వెళ్తున్నాను. మెసేజ్ చేసింది సీత. అమ్మా వెళ్ళొస్తాను. నాకు టైం అవుతుంది అంది బ్యాగ్ తీసుకుని తగిలించుకుంటూ. ఆగేవే వస్తున్నాను కదా 2 ఇడ్లీ తిని వెళ్ళు అంటూ ప్లేట్ అందించింది పవిత్ర. అమ్మ నాకు టైం అవుతుందమ్మా వెళ్ళాలి. వెన్న పూసలా ఉన్నాయి వేడి వేడి ఇడ్లీ. 2 తిని వెళ్ళవే ఎండాకాలం. ఏమి తినకుండా ఉంటే కళ్ళు తిరిగిపోతాయి. ఏంటమ్మా నువ్వు? నీ చాదస్తం అంటూ ఆ 2 ఇడ్లీలు గబగబా తింటూ ఉంటే సీతకి ఎక్కిళ్ళొచ్చేశాయి. చిన్నగా తినమని చెప్పానా? అంటూ మంచినీళ్లు తీసుకువచ్చి ఇచ్చింది పవిత్ర. వాటర్ తాగి హడావిడిగా చెయ్యి కడుక్కొని వెళ్ళొస్తాను బాయ్ బాయ్ అంటూ బయలుదేరింది సీత. రామ్ ఒరేయ్ రామ్ లేవరా క్లినిక్కి వెళ్తావా లేదా? అరుంధతి రామ్ని తట్టి నిద్రలేపుతోంది. చిన్నగా కళ్ళు తెరిచాడు రామ్. వాళ్ళమ్మ వైపు చూస్తూ ఆవలిస్తూ లేచి కూర్చుని గుడ్ మార్నింగ్ మా. గుడ్ మార్నింగ్. లేచి బ్రష్ చేసుకుని కాఫీ తాగు. ఇక్కడ టీపాయ్ మీద కెటిల్లో పెడుతున్నాను. తర్వాత పోసుకుని తాగు. సీత సీత ఏదమ్మా? చుట్టూ చూస్తూ అడిగాడు రామ్. అది కాలేజ్కి వెళ్ళిపోయిందిరా. ఇప్పుడు టైం 8:30 అవుతుంది. అవునా? అదేంటి నాకు చెప్పను కూడా చెప్పలేదు. నేను డ్రాప్ చేసేవాడిని కదా. నువ్వు నిద్రపోతున్నావు కదరా. సరే అంటూ విసుగ్గా లేచి ఫ్రెష్ అప్ అయి వచ్చి కాఫీ తాగుతూ సీత గురించి ఆలోచిస్తున్నాడు రామ్. ఏంటి సీత నాతో నైట్ కూడా సరిగ్గా మాట్లాడలేదు. చెప్పకుండా కాలేజ్కి వెళ్ళిపోయింది. నవ్వుతూ అస్సలు ఉండట్లేదు. ఏమైంది దీనికి మళ్ళీ? రామ్కి ఏదో ఫోన్ రావడంతో లిఫ్ట్ చేసి మాట్లాడాడు. కంగారుగా గబగబా కాఫీ తాగి త్వరగా ఫ్రెష్ అప్ అయి బైక్ స్టార్ట్ చేసి వేగంగా డ్రైవ్ చేస్తూ 15 మినిట్స్ జర్నీ తర్వాత కాలేజ్ ముందు బ్రేక్ వేశాడు. డైరెక్ట్గా సీత క్లాస్ రూమ్కి వెళ్ళిపోయాడు. క్లాస్ జరుగుతోంది. ప్రొఫెసర్ చెప్పే లెసన్ వింటూ సీత నోట్ చేసుకుంటోంది. రామ్ క్లాస్ డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక బ్రేక్ వచ్చే వరకు అక్కడే వెయిట్ చేస్తూ నుంచున్నాడు. ప్రొఫెసర్ క్లాస్ రూమ్లో నుంచి బయటికి వస్తూ రామ్ వైపు చూసి హలో డూ యూ వాంట్ టు టాక్ టు మీ అడిగారు. ఎస్ సార్ ఐ నీడ్ యువర్ పర్మిషన్ టు టాక్ టు సీత ఫర్ 10 మినిట్స్. ఓ మీరు సీత గురించి వచ్చారా? అవును సార్. మీరు తనకేమవుతారు? సీత నా భార్య సార్ నవ్వుతూ చెప్పాడు రామ్. ఓహో మీరేనా రామ్ అంటే? సారీ మీ పెళ్ళికి మేము రాలేకపోయాము. సీత ఇన్వైట్ చేసింది బట్ బిజీగా ఉండి రాలేదు. యు ఆర్ కపుల్ బోత్ ఆఫ్ యూ లుకింగ్ బ్యూటిఫుల్. కంగ్రాచ్యులేషన్స్. థ్యాంక్ యూ సార్. ఓకే ప్లీజ్ వెయిట్ అంటూ లోపలికి వెళ్ళి సీతని బయటికి పంపించారు ప్రొఫెసర్. రామ్ వైపు ఆశ్చర్యంగా చూస్తూ ఏంటి బావా ఈ టైంలో ఎందుకొచ్చావు? క్యారియర్ ఇవ్వడానికా? రామ్ చేతులు ఖాళీగా ఉండడం చూసి అర్థం కానట్లు అడుగుతోంది సీత. హా
నిన్ను చూద్దామని వచ్చానే. నన్ను చూద్దామనా? ఈవినింగ్ కలుస్తాం కదా బావా. మాట్లాడాలనిపించింది. ఫోన్ చేయొచ్చు కదా బావా. చూస్తూ మాట్లాడాలనిపించింది. వీడియో కాల్ చేయొచ్చు కదా. డైరెక్ట్గా ఇలా చూడాలనిపించింది. షూ. సరే ఏంటో చెప్పు. మీ ఫ్రెండ్ సంధ్య కాలేజ్కి వచ్చిందా? రాలేదు. ఎందుకలా అడుగుతున్నావు? ఎందుకంటే ఆదిత్య ఫోన్ చేశాడు త్వరగా రమ్మని. ఏం మాట్లాడుతున్నావు బావా? నాకేం అర్థం కావట్లేదు. సీత, మనం హనీమూన్కి వెళ్ళినప్పుడు ఆదిత్య సంధ్య ఇద్దరూ స్పీడ్ బ్రేకర్సే లేనట్లు సినిమాలకి షికార్లకి తిరుగుతూ ఇంట్లో తెలిసేలాగా చేసుకున్నారు. సంధ్య వాళ్ళ పేరెంట్స్ ఊరుకుంటారా? వెంటనే పెళ్లి ఫిక్స్ చేశారు ఆ అమ్మాయికి. వాడు మీ ఫ్రెండ్తో కలిసి ఇప్పుడు రిజిస్టర్ ఆఫీస్లో ఉన్నాడు. హెల్ప్ చేయమని త్వరగా రమ్మని ఇప్పుడే నాకు ఫోన్ చేసి చెప్తున్నాడు. అందుకనే నిన్న మనం వచ్చినప్పటి నుంచి వాడు కనిపించట్లేదు. నాకు అప్పుడే డౌట్ వచ్చింది. ఏం మాట్లాడుతున్నావు బావా? ఇద్దరూ పారిపోయి పెళ్లి చేసుకుంటున్నారా? హా, ఇంచుమించు అంతే. నేను మీ ప్రొఫెసర్ దగ్గర పర్మిషన్ తీసుకుంటాను. నువ్వు త్వరగా వస్తే వెళ్దాం. 5 మినిట్స్ బావా అంటూ లోపలికి వెళ్ళి బ్యాగ్ తీసుకుని వచ్చింది సీత. ప్రొఫెసర్ దగ్గర పర్మిషన్ తీసుకుని ఒక 2 అవర్స్లో మళ్ళీ డ్రాప్ చేస్తానని చెప్పి సీతని తీసుకుని స్టార్ట్ అయ్యాడు రామ్. ఇద్దరూ బైక్ మీద అక్కడ నుంచి చాలా స్పీడ్గా వెళ్తున్నారు. నేను సంధ్యతో చాలాసార్లు చెప్పాను బాబా, లిమిట్స్లో ఉండవే అని. అయినా ఆదిత్య అన్నయ్య ఇలా ఎందుకు చేస్తాడు? అలా తీసుకువెళ్ళడం తప్పు కదా. ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి మరెవరినో పెళ్లి చేసుకుంటే చూసి తట్టుకోగలడా? మీ ఫ్రెండ్ ఇంకో ఎవరినో చేసుకుని హ్యాపీగా ఉండగలదా? జీవితాంతం చస్తూ బ్రతికేది ఇష్టం లేని వాడితో కాపురం చేస్తూ రోజూ చచ్చే కంటే ఈ ధైర్యం చేయడమే మంచిది. నా ఫ్రెండ్ చేసిందేమీ తప్పు కాదు. బట్ ముందు ఇంట్లో వాళ్లతో మాట్లాడి చూడవలసింది. పాపం వాళ్ళక్కడ ఎంత కంగారు పడుతున్నారో అంటూ రామ్ స్పీడ్గా డ్రైవ్ చేస్తున్నాడు. అంతేలే బావా, నీకు ఈ విషయం తప్పని అనిపించదు. ఎందుకంటే ఒకప్పుడు జానకిని నువ్వు కూడా ఇలాగే ఇంట్లో నుంచి తీసుకొచ్చేసావు కదా. అలా తీసుకొస్తున్నప్పుడే కదా తనకి యాక్సిడెంట్ అయింది. నువ్వు ఒక ప్రేమికుడిగా మాత్రమే ఆలోచిస్తున్నావు. కానీ నేను సంధ్య వాళ్ళ కుటుంబం గురించి, వాళ్ళ పేరెంట్స్ గురించి ఆలోచిస్తున్నాను. మనసులో అనుకుంటూ సైడ్ మిర్రర్లో నుంచి రామ్ వైపు చూస్తోంది సీత. చాలా సీరియస్గా డ్రైవ్ చేస్తున్నాడు రామ్. బావా, ఇప్పుడు మనం రిజిస్టర్ ఆఫీస్కి వెళ్తున్నామా? అక్కడికి వెళ్ళి ఏం చేయాలి? సీత, ఏం ప్రశ్న ఇది? ఆ మాత్రం తెలియదా నీకు? ఇప్పుడు మనం వాళ్ళ దొంగ పెళ్ళికి సపోర్ట్ చేయాలా బావా? అదేంటి సీత అలా మాట్లాడుతున్నావు? వాళ్ళు మన ఫ్రెండ్స్ కదా. అందుకే ఆలోచిస్తున్నాను. ఇలా ఫ్యామిలీని కాదని పెళ్లి చేసుకోవాల్సినంత అవసరం ఏమొచ్చింది వాళ్ళకి? వాళ్ళు ఇప్పుడు తొందరపడకపోతే లైఫ్ లాంగ్ చాలా చాలా బాధపడతారు సీత. వాళ్ళకి వేరే వేరే పెళ్ళిళ్ళు చేసేసి వాళ్ళకిష్టం లేని లైఫ్తో లైఫ్ లాంగ్ ఫైట్ చేయాల్సి వచ్చేది. అది నిజమే అయ్యుండొచ్చు బావా. కానీ ఇప్పుడు వీళ్ళు ఇలా చేయడం ఎంతవరకు కరెక్ట్? లైఫ్ లాంగ్ ఫ్యామిలీ సపోర్ట్ లేకుండా ఒంటరిగా అలా బ్రతకడం కూడా చాలా కష్టం కదా. అలా అని ప్రేమించిన అమ్మాయిని వదిలేయమంటావా? అలా అనట్లేదు. ఫ్యామిలీని ఒప్పించి పెళ్లి చేసుకుంటే బావుండేది కదా అంటున్నాను. వాళ్ళు ట్రై చేయకుండానే ఇక్కడి వరకు వస్తారా సీత? పోనీ ఒక్కసారి వాళ్ళ పేరెంట్స్తో నువ్వు నేను వెళ్ళి మాట్లాడి వద్దామా బావా? అలాగేలే, ముందు రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి వాళ్ళ మ్యారేజ్ జరిపిద్దాము. ఏమీ జరగనట్లు వాళ్ళని వాళ్ళ ఇళ్ళకు పంపిద్దాము. తర్వాత వెళ్ళి మాట్లాడదాము. ఒప్పుకుంటే ఓకే, చక్కగా ఇద్దరికీ మళ్ళీ అందరి సమక్షంలో పెళ్లి చేద్దాము. అలా కాకుండా గొడవ జరిగితే మనకి రిజిస్టర్ మ్యారేజ్ ఉపయోగపడుతుంది. ఏమంటావు? సరే బావా. సీత మనసులో రకరకాల ఆలోచనలు స్టార్ట్ అయ్యాయి. అయితే బావ కూడా ఆ రోజు ఇలాగే ఆలోచించి ఉంటాడు. జానకిని రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోవడానికి ఇంట్లో నుంచి బయటికి తీసుకొచ్చి ఉంటాడా? డైరీ చదివితే కానీ నాకు ఒక క్లారిటీ రాదు. బ్రేక్ టైంలో చదువుదామని బ్యాగ్లో పెట్టుకుని వచ్చాను. కానీ ఇలా బావతో కలిసి బయటికి రావాల్సి వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. అయినా సంధ్య ఇంత పెద్ద నిర్ణయం ఎలా తీసుకుంది? అంత ధైర్యం ఎలా చేసింది అసలు? నాకొక్క కాల్ కూడా చేయలేదు. ఆలోచిస్తోంది సీత. రిజిస్టర్ ఆఫీస్ ముందు బైక్ పార్క్ చేసి ఇద్దరు లోపలికి వెళ్ళారు. సంధ్య పరుగు పరుగున వచ్చి సీతని హగ్ చేసుకుని ఏడుస్తోంది. ఆదిత్య చిన్నగా కుంటుతూ రామ్ దాకా వచ్చాడు. రారా, నీకోసమే వెయిట్ చేస్తున్నాను అంటూ. అప్పుడు గమనించాడు రామ్ ఆదిత్య ఒంటి నిండా దెబ్బలు.
ఒరే ఏమైందిరా, ఏమిటి ఈ దెబ్బలు? సంధ్య పెళ్ళి అని తెలిసి వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడదామని వెళ్ళాను. నన్ను చూడటమే వాళ్ళ బాబయ్య ఇలా రియాక్ట్ అయ్యాడు. బాధగా చూస్తూ అన్నాడు ఆదిత్య. అయినా నాకొకటి అర్థం కాదు, నువ్వొక్కడివే తనని ప్రేమించలేదు కదా, వాళ్ళ అమ్మాయి కూడా నిన్ను ప్రేమించింది కదా, తనకి వెయ్యని శిక్ష నీకెందుకు వేయాలి? కోపంగా అన్నాడు రామ్ ఆదిత్య పరిస్థితిని చూసి బాధపడుతూ. దాని కళ్ళ ముందు నన్ను కొడితే అంతకు మించిన శిక్ష దానికి ఇంకేముంటుందిరా? నన్ను వాళ్ళు కొడుతుంటే పాపం పిచ్చిది చాలా చాలా ఏడ్చింది. ఆదిత్య గారి తప్పేం లేదు, వదిలేయండి అంటూ వాళ్ళ బాబాయ్ కాళ్ళు పట్టుకుని ఆపింది. ఆ రోజు నైట్ తను ఎలా ఉందో చూడాలని వాళ్ళ ఇంటికి వెళ్ళాను. ఎవరికీ కనిపించకుండా ఇంటి వెనకగా వెళ్తున్న నాకు ఎదురు వచ్చింది సంధ్య. కాసేపు ఏమీ అర్థం కాలేదు. ఒకరిని చూసుకుని అలాగే ఉండిపోయాము. తను నాలాగే నన్ను చూడాలని బయటికి వచ్చింది. నన్ను పట్టుకుని ఏడ్చేసిందిరా. సారీ ఆది, నన్ను ప్రేమించడం వల్లే నీకు ఈ పరిస్థితి వచ్చింది అంటూ చాలా ఏడ్చింది. తట్టుకోలేకపోయాను. ఏదైతే అదయ్యింది. ఇద్దరం కలిసి బయటకు వచ్చేశాము. సంధ్య బాగా ఎమోషనల్ అవుతూ ఏడుస్తోంది. సంధ్య, ఏమైంది? ఎందుకు ఇంత పెద్ద నిర్ణయం తీసుకున్నావు? కళ్ళు తుడుస్తూ సంధ్యని ఓదారుస్తూ అడిగింది సీత. ఏం చేయను ఆదిత్య, నేను సినిమా హాల్లో ఉండగా మా బాబాయ్ చూసేశాడు. ఇదంతా తెలియని నేను నార్మల్గా ఇంటికి వెళ్ళాను. వాళ్ళు నన్ను అడిగితే నేను కాలేజ్కి వెళ్ళానని చెప్పాను. నా మీద వాళ్ళకి ఉన్న నమ్మకం పోయింది. కొట్టారు, తిట్టారు, కాలేజ్ మానిపించారు, ఫోన్ లాక్కున్నారు, వేరే సంబంధం చూసి వెంటనే పెళ్లి ఏర్పాట్లు చేశారు. ఇంతకంటే నాకు వేరే మార్గం తోచలేదు సీత. ఆదిత్యకి దూరంగా ఉండలేకపోయాను. ఇదంతా జరుగుతుందని నేను ముందే ఎక్స్పెక్ట్ చేశాను. నీకెంత చక్కగా చెప్పాను సంధ్య, తొందరపడకు, ఫస్ట్ చదువు మీద ధ్యాస పెట్టు, ఇలా నలుగురిలో తిరుగుతూ లైఫ్ స్పాయిల్ చేసుకోకు సంధ్య అని ఎన్నిసార్లు చెప్పాను? సీత, అయ్యిందేదో అయ్యింది. అయిపోయిన దానిని మనం మార్చలేం కదా. ప్రెజెంట్ ఏం చేయాలో ఆలోచించు. రామ్ ఆలోచిస్తూ అన్నాడు. సంధ్య మాటలు మీరు విన్నారా? దీని మాటలు వింటుంటే వాళ్ళ ఇంట్లో ఎవ్వరూ కూడా మాట వినే పరిస్థితుల్లో లేరని నాకు అర్థమవుతుంది. మీరన్నట్లే చేద్దాము. ఫస్ట్ రిజిస్టర్ మ్యారేజ్ జరిపిద్దాము. వాళ్ళ ఇంటికి వెళ్దాము. వాళ్ళని కూర్చోపెట్టి క్లియర్గా ఆదిత్య గురించి ఎక్స్ప్లెయిన్ చేసి మాట్లాడదాము. తప్పకుండా ఒప్పుకుంటారని నాకు అనిపిస్తోంది రామ్ గారు. సరే పదండి, లోపలికి వెళ్దాం. నలుగురూ కలిసి లోపలికి వెళ్ళారు. ఆదిత్య సంధ్యలకి రిజిస్టర్ మ్యారేజ్ జరిపించారు. సాక్షి సంతకాలు చేశారు రామ్, సీత. ఆదిత్య సంధ్య దండలు మార్చుకున్నారు. నలుగురూ కలిసి 4 ఫోటోలు దిగారు. సరే బావా, ఇప్పుడు టైం 11:30 దాటుతోంది. ఆల్రెడీ వీళ్ళ కోసం వెతుకుతూ ఉంటారు. మనం త్వరగా వీళ్ళ ఇంటికి వెళ్తే బెటర్ బావా. అవును సీత, నువ్వు సంధ్యని తీసుకుని వెళ్ళు, నేను ఆదిత్యతో వెనకే వస్తాను. ఓకే, షూర్ బావా. సీత సంధ్య ఇద్దరు స్కూటీ మీద సంధ్య ఇంటికి బయలుదేరారు. రామ్ ఫోన్ మోగుతూనే ఉంది. లిఫ్ట్ చేశాడు. హలో, ఏంటమ్మా ఎన్నిసార్లు కాల్ చేస్తావు? విసుగ్గా అన్నాడు రామ్. ఒరేయ్, ముందు నేను చెప్పేది విను. అన్నపూర్ణమ్మ గారు వచ్చారు బ్యాగ్ తీసుకుని. ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదురా. ఎవరొచ్చారు? అదేరా, జానకి వాళ్ళ అమ్మగారు, అన్నపూర్ణమ్మ గారు. అమ్మ వచ్చిందా? ఈ టైంలో ఎందుకొచ్చింది? పోనీలే, ఇప్పటికైనా వాళ్ళు నన్ను క్షమిస్తే చాలు అని రామ్ ఆలోచిస్తూ ఉండగానే, నాకేం అర్థం కావట్లేదురా, ఏం చేయను అంది అరుంధతి మరొకసారి. అమ్మా, అర్థం కాకపోవడానికి ఏముందమ్మా, రూమ్ ఇవ్వండి, ఒక 1 అవర్లో నేను ఇంట్లో ఉంటాను. ప్లీజ్ అమ్మా, ఆవిడతో నార్మల్గా ఉండు, ఏమన్నా పట్టించుకోవద్దు అని అరుంధతికి చెప్పి ఆదిత్యతో కలిసి సంధ్య వాళ్ళ ఇంటికి బయలుదేరాడు రామ్. ఈ స్టోరీలో నెక్స్ట్ ఏమవుతుంది తెలుసుకోవాలని ఉందా? అయితే వచ్చే ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా నన్ను ఫాలో అవ్వండి. నా ఇన్స్టాగ్రామ్ ఐడి @రోజా సిరి ఎంటర్టైన్మెంట్. ఉంటానండి. రేపటి ఎపిసోడ్తో మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. ధన్యవాదాలు.